ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 23వ నామం పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభువే నమః అని చెప్పాలి. ఓం పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభువే నమః. 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 ప్రతిపదార్థం పద్మరాగశిల అంటే పద్మరాగమనుల, ఆదర్శ అంటే అద్దమును, పరిభావి పరిహసించు లేదా పరాభవించు, కపోళ అంటే చెక్కిళ్ళ యొక్క, భూహు ప్రదేశము కలది. ప్రస్తుత నామంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ఎలా ఉన్నాయని వివరింపబడుతోంది. అమ్మవారి కపోలాలు అంటే చెక్కిళ్ళు లేదా బుగ్గలు పద్మరాగ మణులతో చేసిన అద్దాన్ని సైతం పరాభవించగలిగినంత అందంగా ఉంటాయట. పద్మరాగ మణులు పండు దానిమ్మ గింజల్లాగా ఎర్రగా ఉంటాయి. ఈ రంగు ప్రేమకు, అనురాగానికి చిహ్నం. మాణిక్యాల్లో మేటి అయినవి పద్మరాగమణులు. వీటికి సహజంగానే కాంతి ఎక్కువ. అయినా అమ్మవారి కపోలాలతో తులతూగలేవట. ఎందుకంటే అమ్మవారు నిత్య యవ్వన సంపన్నురాలు. యుక్త వయస్సులో ఉండే వారికి శరీరంలో లావణ్యం అధికంగా ఉంటుంది. అందులో మగువలకైతే మరింత ఎక్కువ. అందులోనూ కాంతల కపోలాలు వారి మిగిలిన శరీర భాగాల కన్నా మరింత లావణ్యంగా ఉంటాయి. నునుపుదనము, మృదుత్వము, ఎర్రపు ధనము ఎక్కువగా ఉండి అత్యంత నిర్మలంగా ముద్దు పెట్టుకుందామనిపించేంతటగా అందంగా ఉంటాయట. పద్మరాగమణులకు అమ్మవారి కపోలాల కాంతి ఉండవచ్చునేమో గాని మృదుత్వం ఉండదు. శిల అంటే ఆ పదంలోనే పద్మరాగాలకు గట్టిదనం ఉంటుందని కొట్టొచ్చినట్లు కనపడుతుంది కదా! అందుకని పద్మరాగమణులకు కాంతి ఉండొచ్చునేమో కానీ మృదుత్వం ఉండదు అంటున్నారిక్కడ. నిరంతర పరమేశ్వర సాన్నిధ్యానుభూతిలో ఉండే అమ్మవారి చెక్కిళ్ళు అనురాగరంజితమై ఉంటాయి. ఈ రాగం స్పందన చైతన్యం లేని పద్మరాగాల రాగం లాంటిది కాదు. మధురమైన ప్రేమ సంస్పర్శకు నోచుకునేది. ఎటువంటి అద్దమైన ఉపరితలం దుమ్ము పట్టి మలినం ఉండడానికి అవకాశం ఉంది. అందుచేతనే ఎప్పటికప్పుడు ఆ దుమ్మును తుడుచుకొని అద్దం చూసుకోవలసి వస్తుంది కానీ, అమ్మవారి కపోలాలు ఎప్పుడూ నిర్మలంగా, నునుపుగా ఉండి తుడుచుకోవలసిన పనే ఉండదట. పద్మరాగాలు ఎంతటివైనా పగలక తప్పదు. ఆ పద్మరాగాలతో చేసిన అద్దాలు కాలక్రమేణా బీటలు వారక తప్పదు. కానీ అమ్మవారి బుగ్గలు అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా నునుపుగా, సజీవంగా ఉంటాయి. పైన చెప్పిన కారణాల వల్ల అమ్మవారి కపోలాలు పద్మరాగమణులతో చేసిన అద్దాలను కూడా పరాభవించేంతట కాంతి, నిరంతరం మృదుత్వం, నిర్మలత్వం, లావణ్యం కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగిందిక్కడ. అమ్మవారి కపోలాలను, చెవికి ఉన్న తాటంకాలను కలిపి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో సొగసుగా స్ఫురద్గండా భోగ అనే శ్లోకంలో వర్ణించారు. ఇదే వివరణ సౌందర్యలహరి వ్యాఖ్యానంలో జిఎల్ఎన్ శాస్త్రి గారు రాసినటువంటి సౌందర్యలహరి వ్యాఖ్యానంలో ఈ శ్లోక వివరణ చదువుకోవచ్చు. అమ్మవారి కుడి కపోలాను మెత్తగా ఉచ్చరించబడే ఞకారంతోనూ న్యాసం చెయ్యాలి. మొత్తం మీద పద్మరాగమణులతో చేయబడిన అద్దాలను
పరావమించునంతటి అందమైన కపోలాలు కలిగినది అని నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.